అధికారులతో నేరుగా టచ్లో. నవాజ్ షరీఫ్ కుమార్తెతో కూడా భేటీ. ఢిల్లీలో పాక్ ఎంబసీ అధికారి డానిష్తో తరచు భేటీలు. ఇక మరి ఇప్పటికే పాకిస్తాన్కు భారత్కు ఉప్పు నిప్పు లేక పహల్గం దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూరు మరి ఏ రకంగా నడిచింది, ఎట్లా నడిచింది, ఏంది ఏం కథ అనేది మరిగా ఇలా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో రేపు ఏం జరగనుంది, పాకిస్తాన్లో ఈమె రాసుకొని పూసుకొని ఎందుకు తిరిగింది, మరి అక్కడ ఎంబసీ అధికారి డానిష్తో మరి తేపకు అప్పుడప్పుడు పోయి చుట్టం సూపర్ ఎందుకు కలిసి వస్తుంది, వాళ్ళ ఇట్లా ఎందుకు ఛాయ్ వస్తుంది, ఎందుకు భోజనం వస్తుంది, అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, దిమ్మ తిరిగే నిజాలు ఏంటి అవి ఒకసారి చూద్దాం. ఏం బయటపడ్డాయి? పాకిస్తాన్కు 4 సార్లు వెళ్ళిన జ్యోతి పాకిస్తాన్ నిఘా అధికారులతో నేరుగా టచ్లో. నవాజ్ షరీఫ్ కుమార్తెతో కూడా భేటీ. ఢిల్లీలోని పాక్ ఎంబసీ అధికారి డానిష్తో తరచు భేటీలు. భారత్లో ఉంటూ పాకిస్తాన్ కోసం గూఢాచార్యం చేసిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఢిల్లీలోని పాక్ ఎంబసీలో డానిష్ అనే అధికారి ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నట్టు ఆమె యూట్యూబ్ వీడియోలు బయటపడింది. భారత ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్కు చేరవేసిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇక చూసిన ఆరుల్లా దొంగలు ఎక్కనో ఉండరు. దొంగలు అసలైన గజ దొంగలు మన చుట్టే ఉంటారు. దొంగలు మన చుట్టే ఉంటారు, శత్రువులు మన చుట్టే ఉంటారు. ఎక్కడికి వెళ్ళు సర్ది కట్టుకొని రారు, మన చుట్టూతోనే ఉంటారు శత్రువులు, మన చుట్టూతోనే దొంగలు ఉంటారు, మన చుట్టుపక్కలనే శత్రువులు ఉంటారు. డానిష్ సహకారంతో 4 కంటే ఎక్కువ సార్లు ఆమె పాకులో పర్యటించిందని పేర్కొన్నాయి. సుశీరా పాకిస్తాన్ నిఘా వర్గాలకు చెందిన ఓ అధికారితో సన్నిహిత సంబంధం కొనసాగించి ఇండోనేషియా కూడా వెళ్ళి వచ్చినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 5 రోజుల పోలీస్ కస్టడీలో ఉన్న జ్యోతి మల్హోత్రాకు చెందిన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఓ వీడియోలో ఢిల్లీలోని పాక్ ఎంబసీలో డానిష్ అనే దయాది అధికారి ఇచ్చిన ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా పాల్గొన్నట్టు ఉంది. ఇఫ్తార్ ఏర్పాట్లను ప్రస్తావిస్తూ సూపర్గా ఉన్నాయని ఆమె కొనియాడింది. ఈ ఈవెంట్లోనే పాకిస్తాన్ జాతీయ దినోత్సవం గురించి జ్యోతి మల్హోత్రా డానిష్ మాట్లాడుకుంటున్నట్టు ఉంది. ఢిల్లీలోని పాక్ ఎంబసీలో ఇఫ్తార్ కార్యక్రమానికి వచ్చిన మిగతా వారితో జ్యోతి మల్హోత్రా కొంతసేపు మాట్లాడింది. వారిలో ఎవరైనా పాకిస్తాన్కు వెళ్ళారా అని అడిగింది. వెళ్తే ఆ అనుభవాన్ని పంచుకోవాలని కోరింది. తనకు పాకిస్తాన్కు వెళ్ళాలని ఉందని కార్యక్రమానికి హాజరైన వారితో పేర్కొంది. ఇంకేంది, పాకిస్తాన్ నిఘా వర్గాల అధికారులతో టచ్లో. డానిష్ సహకారంతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు 4 కంటే ఎక్కువ సార్లు వెళ్ళినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ ఛానల్లో ఆమె పాకిస్తాన్ పర్యటనను డాక్యుమెంట్ చేసిన అనేక వీడియోలు ఉన్నాయి. వాటిలో పాకిస్తాన్లో భారత అమ్మాయి, లాహోర్ను అన్వేషిస్తున్న భారత అమ్మాయి, కటాస్ రాజ్ ఆలయంలో భారత అమ్మాయి, పాకిస్తాన్లో లగ్జరీ బస్సును నడిపిన భారత అమ్మాయి వంటి శీర్షికలు ఉన్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ను యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కలిసినట్టు ఓ ఇన్స్టాగ్రామ్లో వీడియో లభ్యమైంది. ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో డానిష్తో ఈ యూట్యూబర్ చాలాసార్లు కలిసినట్టు పోలీసుల విచారణలో తేలింది. పాకిస్తాన్ నిఘా వర్గాల అధికారులతో టచ్లో ఉందని తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ను ఉపయోగించి భారత ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్కు చేరవేసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. జ్యోతి మల్హోత్రా
జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ సహా కొన్ని ప్రాంతాల్లో పర్యటించింది. ఈ నేపథ్యంలోనే మరింత లోతుగా ఆమెను విచారిస్తున్నట్టు తెలుస్తుంది. పాకిస్తాన్కు గూఢాచార్యం చేస్తూ భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానాలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 6గురిని పోలీసులు ఇంతకుముందు అరెస్ట్ చేశారు. వీరంతా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకు చెందిన వారితో తరచూ సంప్రదింపులు జరుపుతున్నారని, శత్రుదేశానికి సున్నితమైన సమాచారం చేరవేస్తున్నారని తెలిపారు. చూస్తుర్రా, తినేదేమో ఒకరి సొమ్ము, పాడేదేమో ఇంకోని పాట, ఉండేదేమో ఓ భూమి, సాయం చేసేదేమో ఇంకోనికి శత్రువుకు. అవి గిట్ట తయారయ్యారు. ఇక ఇంటోడు ఈకతో కొడితే బయటోడు తోకతో కొట్టిండు అనేది పెద్దలు ఆనాడు ఇది తప్పబుట్టలే. ఇంటోడు ఈకతో కొడితే బయటోడు తోకతో కొట్టిండు అన్నట్టు. ఇక ఇప్పుడు ఈ చక్కని తల్లి పవిత్రమైన భారతదేశంలో ఉండి ఇవాళ శత్రు దేశమైన పాకిస్తాను ఇక ఏ రకంగా అంటకాగుతుంది, ఏ రకంగా రాయబారాలు, ఏ రకంగా మరి ఆ పాకిస్తాన్కు మన ఆర్మీ సమాచారాన్ని అక్కడికి చేరవేస్తుంది, అసలు ఏం జరిగి ఎట్లా అని మొత్తం ఆరాధిస్తుర్రు. ఇగో ఈ రకంగా ఈ తల్లి మీద నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. అసలు జ్యోతి ఎవరు? ఈ జ్యోతి మల్హోత్రా అసలు ఏంది? ఈమె పుట్టుబూరం ఎక్కడ? ఒక్కసారి జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్. హర్యానాలోని హిసార్కు చెందినప్పటికీ ఆమె కుటుంబం ఢిల్లీలో ఉంటుంది. యూట్యూబ్లో జ్యోతి మల్హోత్రాకు 3.7 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 1.3 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. పాక్ అధికారుల సాయంతో 4 కంటే ఎక్కువ సార్లు దాయాది దేశంలో ఆమె పర్యటించారు. 2023లో పాక్కు వెళ్ళిన బృందంలో తనను కూడా ఎంపిక చేశారని, అప్పుడు అహ్సన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ను కలిశానని విచారణలో ఆమె అంగీకరించినట్లు అధికారులు చెప్పారు. పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన ఓ అధికారితో ఆమె సన్నిహిత సంబంధం కొనసాగించిందని, ఇండోనేషియా కూడా వెళ్ళొచ్చిందని తెలిపారు. ఇక ఈ తల్లి ఇక మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎవరైతే నిఘా సంస్థ అధికారులతో నేరుగా టచ్లోకి వెళ్ళిపోయిందట. అక్కడ మరి మాజీ పిఎం నవాజ్ షరీఫ్ అగో ఆయన బిడ్డతో కూడా మరి దోస్తానం చేసిందట. మరి ఇంకా ఎంత మతులావు అందించింది? అసలు ఏం జరుగుతుంది? శత్రువును దెబ్బ కొట్టాలంటే పక్కనుంతోనే మనం సలహా తీసుకోవాలి. ఒక శత్రువు మీద మనం దాడి చేయాలంటే ఆయన పక్క పొంటి ఉండడంతోనే వాడిని మచ్చిక చేసుకొని వానితోని ఆయం గుంజి వాని గాయంలో పడవాలి అనేది ఇప్పుడు ఈ శత్రు దేశము పాకిస్తాను మరి ఆలోచన చేసి గిసగొంటోళ్ళను రంగంలో దింపి మరి వాళ్ళకు షెడ్డో పాటో ఆశ పెట్టి ఈ కథ నడిపిస్తుర్రు. దిమ్మ తిరిగే నిజాలు మాత్రం బయటకు వస్తున్నాయి. ఇంకా ఈమె విచారణలో ఉంది. రేపు ఇంకా ఏం బయటకు వస్తాయి, ఏంది ఏం కథ అనేది మనం చూద్దాం. నేను పాకిస్తాన్కి బామని